మహాభారతం 5 కౌరవ పాండవ వైర బీజం. ఆశ్రమ జీవితం గడుపుతున్న పాండురాజు ఒక రోజున మాద్రి సౌందర్యం చూసి మనసుపై కోల్పోతాడు. ఆమె వారిస్తున్నా వినిపించుకోడు. ముని శాపం ప్రకారమే పాండురాజు మరణిస్తాడు. దాంతో కుంతి, మాద్రి ఇద్దరూ కూడా కన్నీళ్ల పర్యంతమవుతారు. తన కారణంగానే భర్త చనిపోయాడని బాధను మాద్రి తట్టుకోలేకపోతుంది. దాంతో ఆమె తన ఇద్దరి కుమారులను కుంతీదేవికి అప్పగించి భర్తతో సహగమనం చేస్తుంది. ఊహించని పరిణామాలతో జీవితం ఒక్కసారిగా మారిపోవడంతో కుంతీదేవి అయోమయానికి లోనవుతుంది. కుంతీదేవి పరిస్థితిని చూసిన తాపసులు కొందరు ఆమెను, పిల్లలను వెంటబెట్టుకుని హస్తినాపురం తీసుకువెళతారు. జరిగినదంతా భీష్ముడికి వివరించి వాళ్లను అప్పగించేసి వెళతారు. అప్పటినుంచి భీష్ముడు వాళ్ల పరిరక్షణ బాధ్యతను కూడా చేపడతాడు. ఒకవైపున కౌరవులను, మరోవైపున పాండవులను ఆయన గమనిస్తూనే ఉంటాడు. రాజభవనంలో స్వేచ్ఛగా ఆడుతూ పాడుతూ ఉన్న కౌరవులకు పాండవుల రాక నచ్చలేదు. దాంతో పాండవులను ఆట పట్టించడం, అవమానించడం మొదలుపెట్టారు. కౌరవుల్లో దుర్యోధనుడి చేష్టలు మరింత విపరీతంగా ఉండేవి. దుర్యోధనుడి ఆగడాలను తట్టుకోవడం బాలకులైన పాండవులకు చాలా కష్టంగా ఉండేది. అయితే భీముడు మాత్రం ఎంతమాత్రం సహించేవాడు కాదు. తన కండబలంతో కౌరవులను కంగారు పెట్టేవాడు. పాండవులలో ఎవరి జోలికి వచ్చినా వాళ్లను పరిగెత్తించేవాడు. దాంతో భీముడిని చూస్తేనే కౌరవులలో చాలామంది భయపడే పరిస్థితి వచ్చింది. భీముడిని దొంగ దెబ్బ తీయడానికి సరైన సమయం కోసం దుర్యోధనుడు ఎప్పటికప్పుడు ఎదురుచూడటం మొదలుపెడతాడు. రోజులు గడుస్తున్నాయి. బాలకులుగా ఉన్న పాండవులపై కౌరవుల ద్వేషం అంతకంతకు పెరిగిపోతోంది. పాండవులను ఏదో ఒకటి చేయాలనే ద్వేషంతో దుర్యోధనుడు వేస్తూ వెళుతున్న ఎత్తులను భీముడు ముందుగానే గ్రహిస్తూ వాటిని ఎదుర్కొంటూ వెళుతుంటాడు. దుర్యోధనుడు పన్నే ప్రమాదకరమైన వ్యూహాల నుంచి తన వాళ్లను కాపాడుతూ ఉంటాడు. ముఖ్యంగా తననే లక్ష్యంగా చేసుకుని దుర్యోధనుడు సృష్టిస్తున్న అపాయాల నుంచి తెలివిగా బయటపడుతుంటాడు. ఇలా ఏ రోజున ఏం జరుగుతుందో అనే చింతతో పాండవులు రోజులు గడుపుతుంటారు. ఆ సమయంలోనే పాండవులకు, కౌరవులకు విలువిద్య నేర్పించాలని భీష్ముడు నిర్ణయించుకుంటాడు. విలువిద్యలో ద్రోణాచార్యుడి గొప్పతనం గురించి తెలుసుకున్న భీష్ముడు ఆ కుర్రాళ్లకి గురువుగా ఆయనను నియమిస్తాడు. పాండవులను, కౌరవులను విలువిద్యలో తిరుగులేని వారిగా తీర్చిదిద్దమని కోరతాడు. అందుకు అంగీకరించిన ద్రోణాచార్యుడు వాళ్లను శిష్యులుగా స్వీకరిస్తాడు. ఓ శుభముహూర్తాన వాళ్లకి విలువిద్యను చెప్పడం ప్రారంభిస్తాడు. పాండవుల వీరత్వానికి, విజయాలకు ఇక్కడే బీజం పడుతుంది. ద్రోణాచార్యుడి దగ్గర నుంచి విలువిద్యలో అర్జునుడు సాధించిన నైపుణ్యం చివరి వరకు పాండవులను ఒక రక్షక కవచంలా కాపాడుతూ వస్తుంది.